హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కదా, హెచ్సిఏ కంటోన్మెంట్ బోర్డు నోటీసులు జారీ చేసిందనమాట. అంటే సుమారు 1000 కోట్ల విలువైన స్థలాన్ని 30 ఏళ్ళుగా ఆక్రమించడాన్ని కంటోన్మెంట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారన్నమాట. దీని గురించి చూద్దామన్నమాట. అంటే 100 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించి వస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే మన హెచ్సి అంటాం కదా, కంటోన్మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బోర్డుకు ఎలాంటి లీజు చెల్లించకుండానే సుమారు 1000 కోట్ల విలువైన స్థలాన్ని 30 ఏళ్ళుగా ఆక్రమించడాన్ని కంటోన్మెంట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారన్నమాట. తక్షణమే ఈ స్థలాన్ని ఖాళీ చేయడంతో పాటు 100 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు 1-2 రోజుల్లో స్థలం స్వాధీనం చేసుకుంటామని కూడా వాళ్ళు నోటీసులు అంటున్నారు అనమాట. అసలు ఏం జరిగిందంటే చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనరల్ ల్యాండ్ రికార్డ్స్లో సర్వే నెంబరు 713లోని 23 ఎకరాలు సి కేటగిరీకి చెందిన జిమ్ఖానా మైదానం ఉందన్నమాట. అంటే సర్వే నెంబరు 713లో 23 ఎకరాల్లోని సి కేటగిరీకి చెందిన జిమ్ఖానా మైదానం ఉంది. 1992లో ఈ స్థలంలోని 7.9 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు, అంటే ఇందులో ఈ స్థలంలోని 23 ఎకరాల్లోని 1992లో 7.9 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు, 5.71 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు లీజు కింద కేటాయించారు అప్పట్లో. మిగిలిన 9.59 ఎకరాల స్థలం ఖాళీగా ఉందన్నమాట. అంటే 23 ఎకరాల్లోని 7.9 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి, 5.7 ఎకరాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను, మిగతా 9.59 ఎకరాల స్థలం ఖాళీగా ఉంచారన్నమాట. 1996 ఫిబ్రవరి 23 కేంద్ర ప్రభుత్వం హెచ్సిఏ లీజును రద్దు చేసింది. అయితే ఆ స్థలాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. అంటే 1996 ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీజును రద్దు చేసింది. అయితే స్థలాన్ని మాత్రం కేంద్రం స్వాధీనం చేసుకోలేదు. తిరిగి 2010లో సికింద్రాబాద్ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా తన అధికార పరిధిని దాటి మరో 7 ఎకరాల స్థలాన్ని హెచ్సిఏకు లీజు కింద ఇచ్చారు. ఈ లీజు కూడా చెల్లదంటూ 2013 రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్సిఏ రక్షణ శాఖ ఎలాంటి లీజు రుసుము చెల్లించకుండానే సుమారు 14 ఎకరాల స్థలాన్ని వినియోగించుకుంటుంది. ఈ వ్యవహారం దృష్టి సారించిన కంటోన్మెంట్ అధికారులు 2021లో తొలిసారిగా పబ్లిక్ ప్రిమిసెస్ ఎవెక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ యాక్ట్ కింద 1978 ప్రకారం హెచ్సిఏకి నోటీసులు కూడా జారీ చేశారు. 5.71 ఎకరాల లీజు సంబంధించిన స్థలంపై తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినట్లు హెచ్సిఏ స్పందించింది. అయితే మిగిలిన 9.59 ఎకరాలు మాత్రం ఎలాంటి ఆధారం చూపించలేకపోయింది. దీంతో ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కంటోన్మెంట్ అధికారులు పీపీఈ యాక్ట్ 1971 సెక్షన్ 41 ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేశారు. హెచ్సిఏ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా స్వాధీనం సంబంధించిన నోటీసులు జారీ చేశారు. దాదాపుగా 30 ఏళ్ళుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమ స్థలాన్ని కబ్జాలు తీసుకుందని వినియోగించుకుంటున్నట్టు 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ నోటీసులు పంపారు. ఆఖరి స్థలంలోని గ్రౌండ్ ఉందన్నమాట. లీజు ద్వారా పొందామని పేర్కొంటున్న హెచ్సిఏ జిమ్ఖానా మైదానంలోని 5.71 ఎకరాల స్థలాన్ని మాత్రం ఖాళీగా ఉంచింది. మిగిలిన 9.59 ఎకరాలను స్థలంలోనే హెచ్సిఏ కార్యాలయ నిర్మాణంతో పాటు క్రికెట్ గ్రౌండ్, నెట్స్ వేశారు. ఈ మైదానంలోనే క్రీడాకారులకు శిక్షణ, ప్రాక్టీస్ ఇస్తున్నారన్నమాట. ఈ విధంగా హెచ్సిఏ కంటోన్మెంట్ గొడవలు పడుతున్నారన్నమాట. ఇది ఎంతవరకు 100% నిజం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.